హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటి ఆషాఢ మాసం కదా! గోరింటాకు పెట్టుకోకుండా పట్టుకొని తిరుగుతాను అనుకున్నారా? గొప్ప ఐడియా వచ్చేసిందండి. మీ సేవ నుంచి 10 గంటలకు వచ్చేసరికి ఇంక గోరింటాకు ఏం పెట్టుకుంటామని చెప్పి అద్దం దగ్గరికెళ్తే అక్కడక్కడ తెల్లెంటుకలు కనిపించాయండి. ఓయమ్మో! మనకు వయసొచ్చేస్తుంది వచ్చేసింది. కానీ బయటోళ్ళకి అలా చెప్పలేదు గానీ, సరే ఇకేమైంది? దీనిని ఏదైనా ప్రయోగం చేద్దామని అలా యూట్యూబ్ తిరిగేస్తానండి ఒక వీడియో చూసానమాట. ఆ వీడియోలో ఈ గోరింటాకులోని మనకి డికాషన్ ఏసేసంటండి టీ పెట్టుకుంటాం కదా! పాలేయకుండాను ఆ డికాషన్ తీసి అందులో ఏసేసి, ఇందులో కలిపేసి ఒక రోజు రాత్రంతా ఉంచేసి, ఉదయాన్నేనంట పెట్టేసుకుంటే తల నిగ 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 నల్లగా అయిపోద్దటండి. అబ్బా! ఇంకేముంది వేస్టు అవ్వదు. మనం ఎలాగో పెట్టుకోలేదు కదా! నైట్‌కి నైటు కవర్ అయిపోతుందని చెప్పి డికాషన్ పెట్టేసండి బాగానన మరిగించేసి 2 గ్లాసులది అర గ్లాస్ వచ్చేలాగా మరిగించేసి దాన్ని వడకట్టేసానండి. దాని తర్వాత మా పక్కింటి గీత ఏం చేసిందంటే తీసుకొచ్చి ఉసిరిపొడి కూడా వేయండమ్మా అని అన్నా. సరే వేశాను. మనకి కొంచెం తెలివితేటలు ఎక్కువ కదా! ఆ డికాషన్‌లోని ఆర్గానిక్ బెల్లం ముక్క ఒకటేసాను. అది కూడా బాగా ఇగో చూడండి ఎలా మరిపోతుందో నల్లగానన. ఈ కళాయిలో ఎందుకేసానా అన్నది మాత్రం మీకు లాస్ట్‌లో చెప్తానండోయ్. ఆ కళాయే మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి. సరే. ఇలాంటి ప్రయోగాలు చేసి 10 సంవత్సరాలు అయ్యుంటదండి. ఎప్పుడు రాయలేదండి బాబు. ఇదే ఫస్ట్ టైమ్. సర్లే కొంచెం మెంతులు నానబెట్టి బుర్ర ఈ మధ్యన బాగా హీట్ ఎక్కిపోతుందండోయ్. రాత్రులు, పగలు ఈ ఎడిటింగ్‌లు చేసుకోవడం, మీ సేవలో సేవ, ఇంట్లో సేవ చేసేసరికి బుర్ర హీట్ ఎక్కిపోతుంది. సరే కదా అని చెప్పి ఇంకా ఎలాగైతేనే చల్లబడతదని చెప్పి మెంతులు కూడా నానబెట్టేసాను. ఈ ఉసిరి పొడి వేసేసి, ఈ మనకి గోరింటాకు మిగిలిపోయింది పెట్టుకోకుండా ఉండిపోయిన గోరింటాకు కొంచెం మిక్సీలో వేసి ఉంచానమాట అండి. ఉసిరి పొడి, గోరింటాకు దానిలోనేమో ఇదేంటి మా చెట్టుదేమో కరివేపాకుది ఒక రెమ్మ ఉంటే తీసుకొచ్చేసానండి. ఇదంతా రాత్రి అప్పుడు చేస్తున్నాం 10 గంటలప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్‌లో ఉంటే తీసేసానమాట. కనుక అన్ని రకాలు కలిపితే ఇంకా బాగా నల్లగైపోద్దేమోనని చెప్పి, సరే కదా అనేసి వేసేసిన తర్వాత అది చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత దాన్ని వడకట్టేసి అందులో ఏసి బాగా మెత్తగా ఇంకోసారి ఆడేసానమాట. ఆడేసిన తర్వాత దాన్ని అలాగ ఒక రోజు రాత్రంతా కూడా పడుకోబెట్టాలన్నారు. ఏసీ ఏసి పడుకోబెట్టాలో, ఫ్యాన్ ఏసి పడుకోబెట్టాలో చెప్పలేదు నాకు. అందుకే ఏది ఏయకుండా కిచెన్‌లో పడుకోబెట్టేసానమాట అండి. సరే చూసారు కదా! ఇంకా మనకసలు అంటే మిడిల్ క్లాసు మైండ్ సెట్ ఎలాగుంటదంటే ఇంకా దాన్ని పిండేసి, తొక్కేసి, నలిపేసి దాని రసం అంతా ఏసేసానమాట. అవన్నీ మీకు చూపించలేదండోయ్. సరే 10:30 అవుతుంది. ఇంకేం చేస్తాం దాన్ని మిక్సీలో బాగా ఆడిసాం. ఎందుకంటే అండి గోరింటాకు ఎంత ఆడినా సరే ఆ పొడి పొడి ఉండిపోదన్నమాట. పొడిలా అవ్వదన్నమాట అండి. దానివల్ల ఏమవుతుందంటే స్నానం చేసినట్టు బట్టలకి, ఇంటికి, ఒంటికి అన్నిట్లికి అదే ఉంటుంది. మనం రాసుకున్నామని ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదండి. అందరికీ తెలిసిపోద్ది మనల్ని చూస్తే మాట. ఎందుకంటే ఆ మొఖం మీద అవే పడుతూ ఉంటాయి. ఆ జుట్టు ఇలా అన్నప్పుడల్లా ఆ బట్టలన్నీ అవే. మా షాపులో అందరికీ తెలిసిపోయింది నేను పెట్టుకున్నానని. ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను గానీ. చివరాఖరికి ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట. పేస్ట్ మాత్రం భలే మిక్సీ మెత్తగా ఆడేసానమాట. మొత్తం ఊడ్చేసానండి. ఇంక లాస్ట్‌లో ఉన్నదాన్ని కూడా కొంచెం నీళ్ళేసి నానబెట్టి అందులో ఏసేసానమాట. అది డికాషన్ మాట అండి. అసలు ఏది వదలం కదా! చివరికి ఇలాగొచ్చింది. ఇంక దీన్ని పడుకోమ్మా నువ్వు పక్కన పెట్టేసానమాట. మెంతులు బాగా నానాలి కదండీ! నానిన తర్వాత ఉదయం వేసుకుందాం అని చెప్పి పక్కన పెట్టేసాను. మెంతులు మూత పెట్టి నానబెట్టేసాను. దీన్నేమో మూత పెట్టేసి ఇంకో మూత పెట్టి దీన్ని కూడా పడుకోబెట్టేసానమాట అండి. పడుకున్న తర్వాత ఉదయం మేము వాకింగ్‌కెళ్ళొచ్చి సరే పెట్టుకుందామని అనేసి మెంతులు కూడా మిక్సీలేసి మళ్ళీ ఇది కూడా ఒకసారి మిక్సీలేసి బాగా నలిపేసామాట అండి. ఇగోండి. ఇదేంటనుకున్నారు తెలుసా? ఆ డికాషన్ మిగిలిపోయిన దాన్ని పిండేసి, నలిపేసి, తొక్కేసానని చెప్పేసాను. అది మాట. ఆ రసం కూడా అందులో ఏసేసానమాట. ఎందుకంటే ఆశ ఎక్కువ మనకండి. బాగా నల్లగా అయిపోవాలని చెప్పి. సరే ఇది అన్నీ పడుకున్నాయి కదా! ఇంక మనం కూడా ఎళ్లి పడుకుందాం అని చెప్పి పడుకున్నామాట. ఉదయం లేసి వాకింగ్‌కెళ్ళొచ్చి అన్నీ అయిపోయిన తర్వాత చూసారు కదా! ఉదయం రాత్రి ఎలాగుందో ఉదయం చూసారా? మెయిన్ ఇంగ్రీడియెంట్ ఈ కళాయి మాట అండి. మనము ఐరన్ కళాయిలో ఇవి నానబెట్టడం వల్ల దానికున్న ఆ కిలుమంతా కూడా వచ్చి ఇది నల్లగా అవుతదటండి. దానివల్ల జుట్టు నల్లబడతదట. మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే మీరు గిన్నెలో ఆటిలో నానబెడితే మీకు ఆ నలుపు రాదు. గోరింటాకు పెట్టడం వల్ల అది ఏమవుతదంటే ఎర్రగా అయిపోతదనమాట. కానీ ఇది ఈ ఐరన్ కళాయిలో పెట్టడం వల్ల అది నలుపన్నది వస్తదటండి. మెంతులు నానిపోయాయండి. పడుకున్నట్టున్నాయి. నానిపోయమాట. దాన్ని కూడా మిక్సీలో ఏసేసి ఆ రాత్రే ఉంచాను కదా! ఆ రసం ఉంచానండి కొంచెం. అందులోని ఇది మొత్తం 3 ఏసి ఇంకొక తిప్పేసానమాట. తిప్పేసి మెత్తగా అయిపోయిందండి. మెంతుల మనసు ఎంత ఎంత మెత్తనో ఇలా గనగన అలా మెత్తగా అయిపోయమాట. దాన్ని తీసి కూడా అందులో ఏసేసాను. ఇక దీన్ని మన తలకు పెట్టే దాతలెవరు? మా అమ్మాయి హాలిడేస్. సో, ఇంట్లో ఉంటుంది. తననేంటంటే బ్రతిమలాడాను. ఆవిడ గారికి చేతికి అంటుకోకూడదు, ముక్కుకి అంటుకోకూడదు. నోటికి అంటుకుంటుందని చెప్పి తిండే తినడండి. అలాంటిది ఇంక చేతికి అంటుకుంటే ఇంకేంటి? సరే బ్రతిమలాడితే కొంచెం వేసిందన్నమాట. ఎందుకంటే అమ్మమ్మ బాలేదు కదా! మరి ఎవరేస్తారని అంటే, సరే ఫైనల్‌గా ఒప్పుకుందన్నమాట. ఒప్పుకోకపోతే ఊరుకుంటాం ఏటండి? మనం వార్తలు చదివేత్తాం కదా! నోరేసుకొని పడిపోతాం అని చెప్పి భయపడి ఏసాను. దానిలో మళ్ళీ నిమ్మరసం కూడా ఏసేసానమాట. తెలుసు కదండీ గట్టిగా మా అమ్మాయి అంది. "ఆళ్ళు చెప్పినయి 2 అయితే నువ్వేసింది 6 అమ్మా" అని అంది. పర్లేదు పడుంటదని చెప్పానమాట. ఇక మా అమ్మాయి ఏంటంటే గ్లౌజ్ ఏసుకొని రెడీ అయిపోయిందన్నమాటండి. యుద్ధానికి బయలుదేరినట్టే. నాకు కూడా డౌటేనండి. మా అమ్మాయి ఏంటంటే ఎప్పుడు చేయలేదు కదా! ఎలాగెడతదో ఏటో మొహానికెడతదో లేకపోతే తలకెడతదో అని నాకు డౌటొచ్చింది.
ఫైనల్గా అడుగుతుందన్నమాట తలక మొహానికి అని, రెడీయా అంటుంది. రెడీ అన్నాను. ఇక మనమేమో కొంచెము కూర్చున్నామన్నమాట బయట. కూర్చునేసరికి మా అమ్మాయి అంటది, ఇక్కడ ఎలా సరిపోద్ది, ఇక్కడ కాదు లోపలికి వెళ్దామంది. సరే మళ్ళీ మనకి ఇల్లు పాడవకూడదు సర్లే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయామాట అండి. కిచెన్లో కూర్చున్నమాట. కిచెన్లో కూర్చొని చూసారా ఎలాగున్నాయి, తల పైన లేయర్ అంతా కూడా నల్లగా ఉంటుందండి, లోపల ఆ 2 చోట్ల ఎందుకో తెలియదండి తెల్ల వెంట్రుకలు వచ్చేసాయి. 45 అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయిలేండి. ఈ రోజులో 45 ఏంటండి, చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. తల పండడం అన్నది పెద్ద ఏం విడ్డూరం కాదండి, అందరికీ పండిపోతున్నాయి. చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలకు కూడా పండిపోతున్నాయి అన్నమాట అండి. ఇక దాంతో పోల్చుకుంటే మనం కొంచెం పర్వాలేదు. సరే నేనైతే కనుక కొంచెము జీలకర్ర నవ్వులుతున్నమాట. ఉదయాన్నే మనం కొంచెం గడ్డి గాబు నవ్వులుతుంటాం కదా, అలా జీలకర్ర వేసుకున్నమాట. మా అమ్మాయి పెడుతుందన్నమాట అండి. ఏదో తలలోని ఏవో ఉన్నాయి అవి చచ్చిపోకూడదు అన్న లెక్కలో అనమాట. నాకేం పేర్లు లేవులే కానీ మా అమ్మాయి అంత సున్నితం మాట. చూడండి ఎంత చక్కగా పెడుతున్నాం. ఇది ఎప్పుడు తగులుతుందో ఏటో తెలియదు. 7:30కి మొదలుపెట్టి 8:30 అయిందండి. అయితే దీన్ని ఒక పూట ఉంచుకోవాలటండి. మనకంత సీన్ లేదు కదా, 10 గంటల వరకు ఉంచుకున్నానంటే గంటన్నర ఉంచుకున్నాను. కానీ అలా కాదండి, ఆరాలంట, బాగా ఎండిపోవాలంట, బాగా పట్టాలంట. మనకి టైం లేదు, అది చూస్తే అదేమో ఆరలేదు. సరే ఇంకా మొత్తం అంతా పెట్టేసుకొని ఒక గంటన్నర అలా వెయిట్ చేశాను. మరి మళ్ళీ మీ సేవకి వెళ్ళాలి కదండి, ఫోన్లు వచ్చేస్తున్నాయి పక్క నుంచి. మా అమ్మాయిని ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా పెట్టిందండి, నీట్గా నెమ్మదిగా చక్కగా పెట్టిందన్నమాట. ఈ రోజుల్లోనండి విటమిన్ లోపం వల్ల మరి ఏంటో తెలియదు కానీ అందరికీ తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయండి. అయితే దాన్ని ఇలాగా కలర్స్ వేసేస్తున్నారు చిన్నపిల్లలకి. చిన్నపిల్లలకి అలా కలర్స్ వేయకండి, ఇలాంటి ఆర్గానిక్ ఏవైనా వేయండి. ఎందుకంటే మనకి గోరింటాకు తెల్లగా అవుతుంది, తెల్లగా వాటిని ఎర్రగా చేస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే నల్లగా అవుతుంది అన్నమాట. సరే నేను ఇది ఫస్ట్ టైం కదా, ఫైనల్గా చూద్దామండి ఎలా వస్తుందో ఏంటో. అదంతా పెట్టిన తర్వాత మా తోటికోళ్ళ గారు అబ్బాయికి అయితే, చిన్న అబ్బాయి అంటే 10th క్లాస్ అవుతున్నాడు, అబ్బాయికి అంతా 7th నుంచే వచ్చేసాయన్నమాట తెల్ల వెంట్రుకలు. పాపం ఎంత ఇబ్బంది పడతారో పిల్లలు కదండి. అలాగని కలర్ చిన్నప్పటి నుంచి వాడడం మొదలు పెట్టేస్తే ఇంకా తర్వాత ఇంకా వాళ్ళకి తల కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఈ రోజుల్లోని పొల్యూషను తర్వాత వాటర్ ప్రాబ్లం వల్ల అందరికీ కూడా తలలు ఊడిపోవడం అండి. ఏంటో పైన రాస్తేనే నల్లగా అవుతుంది కానీ తల జుట్టు పెరిగిపోవాలని సరే అందరూ పైన రాసేస్తారు. పైన రాసినంత మాత్రం జుట్టు ఎదిగిపోద్దా ఏంటండి? జుట్టు ఎదగాలంటే లోపల నుంచి రావాలి. అంటే మనం తిన్న దాన్ని బట్టి, మనం తాగిన దాన్ని బట్టి జుట్టు పెరగాలి కానీ మనం రాసిన దాన్ని బట్టి వచ్చేది ఇంకేటండి. మనం చచ్చిపోయినా బతుకున్న 2 పెరుగుతాయండి. అదేంటంటే జుట్టు, గోల్డ్ మాట. ఆ రెండాటికి మీరు సదుపాయం చేసినా చేయకపోయినా అది ఎదుగుతూనే ఉంటాయన్నమాట. కానీ మనం లోపల నుంచి తినడం వల్ల మన తినే పదార్థాల్లోని, మనం తాగే వాటర్లోని, మనం తాగే లిక్విడ్స్లోని దానికి బలం అన్నది, అవి గ్రోత్ అన్నది మనకి వస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతాను మాట అండి. అలాగని వేరేగా నమ్మే వాళ్ళు నేనైతే కించపరచను. ఎందుకంటే ఎవరి నమ్మకం వారదన్నమాట అండి. సరే ఫైనల్గా పెట్టేసుకున్నాను, ఎలాగ ఉన్నానో నల్లటోపి పెట్టినట్టుంది కదండి. ఫైనల్గా పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఏంటంటే ఇది ఆరాలి. అట్లీస్ట్ హాఫ్ డే కనీసం మా మీ సేవలో జనం లేకపోతే మధ్యాహ్నం నుంచి వెళ్ళాలని డిసైడ్ అయిపోయినమాట అండి. నా కర్మ కొద్దీ ఆ రోజు 10 గంటల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఇంకేం చేస్తాం, ఫైనల్గా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఉంటుంది చూడండి, నాకు డౌట్ అసలు అది నల్లబడిందో లేదో తెలుసు, ఇన్ని అడ్డవాని గడ్డలు వేసాను కదా అని. కానీ కొంచెం నమ్మకం ఉంది, నేను చూసిన వీడియోలో అయితే వాళ్ళకి నల్లగైపోయింది. ఏమో చెప్పలేం కదండి వీడియో. సరే కదా అనేసని మా అమ్మాయిని అంటున్నాను, చూడు 1, 2, 3 నల్లగైందని. మీకు కనిపిస్తుందండి నల్లగైందండి, తడితాల మీద కదండి నల్లగానే ఉంది. కానీ కొంచెం ఆరిన తర్వాత చూస్తే ఎక్కడ నల్లగా అవ్వలేదండి, యాస్టీజ్గా ఉన్నది. కనీసం ఎరుపు కూడా అవ్వలేదండి బాబు, నా బాధ అది కదా. అయితే నేను చేసిన 2 మిస్టేక్స్ అండి. ఒకటి ఏంటంటే 2 డేస్ ఉంచేసాను అనమాట. అంటే వాళ్ళు వీడియోలోని ఒక నైట్ మాత్రమే నిద్రపోవాలని చెప్పారు, కానీ నేను 2 రోజులు నిద్రపుచ్చానండి దాన్ని. ఒకరోజు నేను పెట్టుకోకుండా ఇంకొక రోజేమో అన్నీ కలిపి మాట, అదొక మిస్టేక్. ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు ఉంచాలండి, ఆరాలు బాగా ఎండిపోవాలన్నమాట. సో అందుకే అది కూడా. ఆ 2 మిస్టేక్స్ చేయకుండా మీరైతే ట్రై చేయండి. జుట్టు మాత్రం అండి భలే ఉంది పట్టులాగా. మరి ఈ రెమెడీకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.